హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో స్వీట్ రెసిపీతో వచ్చేసాను. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. బెల్లం అప్పాలు ట్రై చేశాను, చాలా బాగున్నాయి. మీరు కూడా ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో హెల్తీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. మీరు నేను చేసిన విధంగా చూపించిన విధంగా వీడియోలో ట్రై చేసి చెప్పండి కామెంట్స్లో. చాలా బాగుంటుంది, నేను చెప్పడం కాదు, ట్రై చేసిన తర్వాత కామెంట్స్లో పెట్టండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం, వచ్చేసేయండి. ఇదిగోండి, ముందుగా నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఈవినింగ్ చేస్తున్నాను, మార్నింగ్ నానబెట్టేసుకున్నాను. బియ్యం అయితే సరిపోతుంది. 1 గ్లాస్ బియ్యము, ఇంకా పచ్చి కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరి అయితే ఈ స్వీట్కి బాగుంటుంది. బెల్లం ఎంత కావాలో కూడా చెప్తాను. నేను దంచి పెట్టుకున్నాను. ముందుగా నానబెట్టుకున్న బియ్యం, 3 యాలకులు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వాటర్ అంతా తీసేసి బియ్యం వరకు వేసేసుకుందాము మిక్సీ జార్లో. ఇంకా అవి కూడా వేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరిని పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. మనకి రైస్ కూడా కావాలి. ఆఫ్టర్నూన్ వండిన రైస్ ఉంటుంది కదా, లేకపోతే మార్నింగ్ వండుకున్న రైస్ అయినా పర్వాలేదు. లెఫ్ట్ ఓవర్ రైస్ కూడా వేసుకోవాలి. హాఫ్ కొబ్బరి చిప్పలో సగం వంతు దీంట్లో వేసుకొని మిగిలిన సగం వంతు చిన్న చిన్న పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అవి ఎప్పుడు వేయాలో చూపిస్తాను. బెల్లం మాత్రం ఒక 1/2 kg అంత పడుతుంది. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకాస్త కొద్దిగా వేసుకోండి. అన్నము, కొబ్బరి, బెల్లము, బియ్యము వేసుకొని చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా పట్టుకుంటే మనకి బాగుంటుంది. ఓకేనా. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసేసుకొని ఇంకా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ దాకా వేసుకొని మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి పీసెస్ ఉన్నాయి కదా, మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోండి కావాలి అనుకుంటే. ఈ స్వీట్లో నాకు తెలిసి అవసరం లేదు అనుకుంటున్నాను. పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి బాగా ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమంలో మిక్స్ చేసుకోవాలి. అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఈ పిండిలో మనము సోడా ఉప్పు 1 స్పూను, చిన్న స్పూన్తోనే సరిపోతుంది. చిటికెడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, కొబ్బరి పీసెస్ని చక్కగా ఫ్రై చేసేసుకున్నాను. అది నెయ్యితో సహా దీంట్లో వేసేసుకుంటున్నాను డైరెక్ట్గానే. ఓకేనా. సాల్ట్ చిటికెడు అంటే 1/2 స్పూన్ సరిపోతుంది, ఎక్కువగా వేసుకోకండి. ఈ సాల్ట్ వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఏ స్వీట్ చేసినా చిటికెడు సాల్ట్ వేసుకొని ట్రై చేయండి. చక్కగా మిక్స్ చేసేసుకొని ఇదంతా కలిసేలాగా, ఈ పిండికి రెస్ట్ ఏం అవసరం లేదు, అంటే నానబెట్టిన అవసరం లేదు. ఆల్రెడీ మనం బియ్యం నానబెట్టే కదా చేసుకుంటున్నాము. ఇంకా చక్కగా మిక్స్ చేసేసుకొని వెంటనే వేసేసుకోవచ్చు ఈ మిశ్రమంతో. నేను ఎలా వేయాలో కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు క్లియర్గా. ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టుకుంటున్నాను. ఈ ఇనప కళాయి పెట్టేసుకొని ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. చిన్న స్పూన్తోనే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయింది అనుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని గుండు గంటెతో 1 గరిటె వేసుకోండి, సరిపోతుంది. ఎక్కువగా వేసేయకండి, మందం అయితే ఉడకడానికి టైం పడుతుంది. మూత పెట్టకపోయినా పర్వాలేదు, ఇది చక్కగా కుక్ అవుతుంది. ఇది 1 సైడ్ కుక్ అయింది అనుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. మనము లో ఫ్లేమ్లో ఉడికించామంటే ఈవెన్గా కుక్ అవుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. కలర్ చూసారు కదా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి, చాలా యమ్మీగా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి.